హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామ్నగర్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించకూడదంటూ సిఐటియు నేతలు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసిన వారిని సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మాకున్న ఆధారం పోయింది. అప్పులు చేసుకొని పండుతాను, అప్పులు చేసి వండుతాను, బిల్లులు రాకుండా ఓపికపడతాను. అక్షయ పాత్రకి ఎట్లిస్తారు మాకు చెప్పకుండా ఎట్లిస్తారు. వరంగల్ మండలం కిలా వరంగల్ మండలానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే లెక్క ఖాతరు కూడా చేయకుండా ఈ రోజు అక్షయ పాత్రకు గవర్నమెంట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి సురేఖ మేడం గారి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. మేడం గారు ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల కష్టాన్ని అర్థం చేసుకుంటారని మా సమస్యలను విన్నవించుకోవడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఒకసారి మీరు చూడండి, అందరూ 50 ఏళ్ల పైబడి 60-65 ఏళ్ల వాళ్ళు కూడా పనిచేసుకుంటారు. పిల్లలు తిండి పెట్టక వాళ్ళు స్వయం కృషిగా పనిచేసుకుంటూ బతుకుతున్న ఇట్లాంటి మహిళల మీద సాటి మహిళ అయ్యుండి ఇవాళ పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మంత్రి గారు దిగి రావాలి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలి, అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మా సిఐటి నాయకత్వాన్ని కేసులు పెడతామని చెప్పేసి తీసుకెళ్లిళ్ళు వెంటనే బేషరతుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపడతాము. వెంటనే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా అమలు చేయాలి. అక్షయ పాత్రకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను.